అయిష్టంగానే నియోజకవర్గాలు మారి మొన్నటి ఎన్నికల్లో ఓటమిని మూట కట్టుకున్న ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక సెంటర్ కోసం చేస్తున్న రాజకీయం ఫ్యాన్ పార్టీకి తలనొప్పిగా మారిందిట. ఒకే వరలో రెండు కత్తులున్నట్లు ఆ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ తలబొప్పి కట్టిస్తుందిట. ఈ మాజీల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ తో రెండు నియోజకవర్గాల కేడర్ అయోమయంలో పడింది. వాళ్ళిద్దరి మధ్య సర్దుబాటు చేస్తారా, తగు పెడతారా అని పార్టీ పెద్దలను ప్రశ్నిస్తోంది అక్కడి కేడర్. ఇంతకీ ఏ నియోజకవర్గం కోసం ఆ మాజీల మధ్య ఇంత గొడవ? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. పక్కాగా గెలుస్తామనుకున్న స్థానాలు సైతం కూటమి సునామీలో గల్లంతయ్యాయి. అయినా నియోజకవర్గాలలో నేతల మధ్య కోల్డ్ వార్కు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు ఇన్ఛార్జీల మధ్య ఏర్పడిన విభేదాలతో ఇంకా మంట చల్లారటం లేదు. మార్కాపురం ఇన్ఛార్జిగా కొనసాగేందుకు అన్నా రాంబాబు, తన పాత సీటు కోసం కుందూరు నాగార్జున రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ మాజీల మధ్య జరుగుతున్న యుద్ధం గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలలోని ఫ్యాను పార్టీ కేడర్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. మార్కాపురం కేంద్రంగా అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డి మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పులలో భాగంగా మార్కాపురం, గిద్దలూరు నేతల నియోజకవర్గాలు అటూ ఇటూ అయ్యాయి. అప్పటిదాకా మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు, గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురానికి మార్చింది వైసీపీ అధిష్టానం. అయితే కూటమి సునామీలో ఆ ఇద్దరూ ఓడిపోయారు. ఓటమికి కారణాలపై పోస్టు మార్టం చేసిన అధిష్టానానికి ఆ ఇద్దరూ తమ పాత నియోజకవర్గాలలో ఒకరికి ఒకరు సహకరించుకోలేదన్న విషయం తెలిసొచ్చింది. గిద్దలూరు నుంచి పోటీ చేసిన కుందూరు నాగార్జున రెడ్డికి అన్నా రాంబాబు సపోర్ట్ చేయలేదని అధిష్టానం గుర్తించింది. మార్కాపురం నుంచి బరిలో నిలిచిన అన్నా రాంబాబును నాగార్జున రెడ్డి వర్గం అస్సలు పట్టించుకోలేదట. ఈ కారణంతోనే మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఫ్యాను పార్టీకి పరాజయం ఎదురైందనే అభిప్రాయంతో ఉంది వైసీపీ కేడర్. ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గాలకే మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. అయిష్టంగానే అప్పట్లో నియోజకవర్గాలు మారిన ఇద్దరు నేతలు ఇప్పుడు మార్కాపురం సెంటర్ కోసం ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు అన్నా రాంబాబు. మార్కాపురం ఆయన స్వస్థలం. అన్నా రాంబాబు నివాసం కూడా ఇక్కడే ఉంది. కానీ కొన్నేళ్లుగా గిద్దలూరు కేంద్రంగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. అధిష్టాన నిర్ణయంతో గిద్దలూరు వదిలి మార్కాపురానికి వచ్చిన అన్నా రాంబాబు స్వస్థలం కావడంతో తిరుగులేదని భావించారు. అంచనా తప్పి ఓటమి పాలైనా మార్కాపురంలోనే కొనసాగాలని ఫిక్స్ అయ్యారు. తాను తిరిగి గిద్దలూరు వెళ్లేది లేదని, ఓడిన చోటే గెలిచి తానేంటో చూపిస్తానంటున్నారు అన్నా రాంబాబు. మార్కాపురంలో తన ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని, ఇన్ఛార్జి పదవి నుంచి తనను తప్పించేందుకు పావులు కదుపుతున్నారని ఇటీవల అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తనను మార్కాపురానికి దూరం చేయలేరంటున్నారు అన్నా రాంబాబు. పార్టీ అధిష్టాన నిర్ణయంతో మొన్నటి ఎన్నికల్లో మార్కాపురాన్ని వదిలి గిద్దలూరు నుంచి పోటీ చేశారు కుందూరు నాగార్జున రెడ్డి. కూటమి గాలిలో ఓటమి ఎదురుకావడంతో మళ్లీ తన పాత ఇలాకా మార్కాపురంపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. స్థానిక నేతల మధ్య ఏర్పడిన విభేదాలతో గిద్దలూరు రాజకీయాల్లో నాగార్జున రెడ్డి ఇమడలేకపోతున్నారట. సొంత నియోజకవర్గమైన మార్కాపురమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారట ఆయన. తన మనసులోని మాటను నాగార్జున రెడ్డి పార్టీ అధిష్టానం ముందుంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గిద్దలూరు నుంచి మార్కాపురం వచ్చేందుకు కుందూరు అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నట్టు చర్చ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో అటూ ఇటూ మారి ఓడిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మార్కాపురం కోసం మొండికేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మార్కాపురంలో ఓడిన తాను వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తానని అన్నా రాంబాబు స్పీడు పెంచుతున్నారు. పాత సెంటర్కే పంపించేయమంటూ కుందూరు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఇద్దరు నేతల కోల్డ్ వార్తో ఇటు మార్కాపురం, అటు గిద్దలూరు నియోజకవర్గాల్లోని ఫ్యాన్ పార్టీ కేడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో బరిలో నిలిచేదెవరనే అయోమయంలో పడ్డారు. మార్కాపురం కోసం ఇద్దరు మాజీల మధ్య జరుగుతున్న ఫైటింగ్ కి పార్టీ పెద్దలు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నారు. ఒకే వరలో రెండు కత్తుల్లా మార్కాపురం కోసం ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కి వైసీపీ హైకమాండ్ ఎలాంటి ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి మరి.